కాలంలో వచ్చే మార్పు వల్ల, జ్యోతిష్చక్ర గమనంలో వచ్చే మార్పుల వల్ల 5 సంవత్సరాలకు ఒక్కమారు 2 అధిక మాసాలు వస్తాయి సుమా. పాండవులు అరణ్యవాసం ప్రారంభించిన 2వ ఏట అధిక మాసం మొదలైంది. 2వ ఏట ఒక్కండది మాసమిట్లెక్కిన అన్నెలలెల్ల కూడుకొన 13 హాయనములు తప్పక నిన్నటితోన నిండే. పాండవులు అరణ్యవాసం ప్రారంభించిన 2వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అధిక మాసం వచ్చింది. అక్కడి నుంచి 5 ఏళ్లకు 2 అధిక మాసాల చొప్పున లెక్క వేసుకుంటే నిన్నటితో అరణ్యవాస అజ్ఞాతవాసాల గడువు తీరిపోయిందయా, 13 ఏళ్ళు పూర్తయిపోయాయి. కాబట్టి పాండవులు నియమాన్ని తప్పినట్టు కాదు. అందువల్ల పాండవులు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసిన అవసరం లేదని తీర్పు చెప్పాడు ఉత్తర గోగ్రహణ సందర్భంలో భీష్ముడు. అంటే సకల ధర్మవేత్తగా ఉండి అవసరమైన వేళలో ధర్మ నిర్ణయం చేయడంలో ఏ విధమైన ఏమరుపాటు రాకుండా జాగ్రత్త పడ్డవాడుగా కూడా భీష్ముడు కనిపిస్తాడు.